హాయ్ అండి. నేను మీ శ్రీవాణి. మినప వడలు క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా రావాలంటే నేను చెప్పే విధంగా చేయండి. చాలా బాగా వస్తాయి. ముందుగా 2 కప్పుల మినపగుండ్లను తీసుకొని మంచిగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం మళ్ళీ 2, 3 సార్లు బాగా కడిగి మిక్సీ పట్టుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ వేరే ఒకటి తీసుకొని అందులో తరిగిన కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అర చెంచా వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టి పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె వేసుకొని 4, 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. చెంచా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు, ఫ్రై చేసిన పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఇందులోనే వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, జీలకర్ర, ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పోపు వేసుకోవడానికి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని చిట్టపటలాడిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని వేగాక పల్లీ చట్నీ ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వడలు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత వడలు చేసుకొని వేసుకోవడమే. వడలు వేసుకొని రాని వాళ్ళకు కూడా ఇలా ఈజీగా టీ స్టెయినర్ సాయంతో వడలు వేసుకోవచ్చు. స్టెయినర్కి కొద్దిగా తడి పెట్టుకొని కొంచెం పిండి తీసుకొని వడలా స్ప్రెడ్ చేసుకొని ఎన్నంటే అన్ని వేసుకొని మంటని సిమ్ టు మీడియం లెవెల్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతే, వడలు రెడీ. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share, comment and subscribe. Thank you for watching.